సో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనం బెడ్ టైమ్ స్టోరీ చెప్తాం. ఇది ఎపిసోడ్ 1. సో మనకి పిల్లలు ఉంటారు కదా, సో పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది. సో ఈ రోజు నుంచి మనం ఎపిసోడ్ 1 అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ స్టోరీ ఏంటంటే మోసకారి నక్క. ఏదైనా మోసకారి నక్క. అనగనగా ఒక అడవిలో జంతువులన్నిటికీ మధ్య ఘర్షణ మొదలైంది. ఆ అడవి రాజైన సింహం చాలా ముసలిది అయిపోయి చావడానికి సిద్ధంగా ఉంది. ఆ అడవిలో క్రూర జంతువులన్నీ నేనే రాజుని అవుతానని ఒకదానికి మించి ఇంకొకటి కుట్లాలు సాగాయి. అదే అడవిలో ఒక నక్క వచ్చింది. దానికి చాలా ఆకలిగా ఉండడం వలన ఆహారం కోసం వెతుకుతూ అడవి దగ్గరలో ఉన్న గ్రామం పొలిమేర వరకు వెళ్ళింది. అక్కడ ఒక నేత పనిచేసే వాళ్ళ ఇంటి పెరటిలో ఒక పెద్ద కుండ కనబడింది. నక్కకు. నక్క అనుకోకుండా ఆ కుండలోకి పడిపోయింది. ఆ కుండలో నక్క ఆహారం ఉందనుకొని, కానీ ఆ కుండలో బట్టలకు అడ్డడం కోసం నీల రంగును కలిపి ఉంచారు. నక్క ఆ కుండలో పడి నీల రంగులోకి మారిపోయింది. కుండలో నుంచి బయటపడ్డ నక్క కొలను దగ్గరకు వెళ్ళి ఒకసారి తనను తాను చూసుకొని ఇలా అనుకుంది, నా రంగు మారడం మంచిదే అయింది. సరే, ఒకసారి అడవిలోకి జంతువులన్నిటికీ భయపెట్టి చూస్తాను. నక్క తన మనసులో సంబరపడిపోతూ అడవిలోకి వెళ్ళింది. నక్క అనుకున్నట్టుగానే అడవిలోని జంతువులన్నీ ఈ నీలరంగు నక్కను చూసి భయపడసాగాయి. నక్క ఆ జంతువుల భయాన్ని ఆసారగా తీసుకొని వాటిపై పెత్తనం చెలాయించడం మొదలుపెట్టింది. వాటిలో నక్క ఈ విధంగా అన్నది, ఓ అడవిలోని తోటి జంతువులారా, నేను మీ కొత్త రాజును. ఈ రోజు నుంచి నాకు ఆహారాన్ని, నీటిని మీరే సమకూర్చాలి. నేను ఏది చెబితే అది ఈ అడవిలోకి శాసనం అవుతుంది. మిగిలిన జంతువులన్నీ ఆ రోజు నుంచి నక్కకు కొత్త రాజుగా స్వీకరించి అది ఏమి చెప్తే దాన్ని చేయసాగాయి. ఒకసారి అనుకోకుండా అడవిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవసాగింది. పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుంది. అడవిలోని జంతువులన్నీ ఆ వర్షానికి భయపడుతూ తమ కొత్త రాజైన నక్క దగ్గరికి పరుగున వెళ్లి ఇలా అర్థించాయి, ఓ శక్తివంతమైన నీలరంగు రాజా, మమ్మల్ని ఈ వర్షం నుంచి రక్షించండి. ఆ మాటలు విన్న నక్క ఆ జంతువుల విధంగా అన్నది, ఓ జంతువులారా, భయపడకండి, నేను ఈ వర్షాన్ని ఆపుతాను అంటూ నక్క తన గృహ నుంచి బయటికి రాగానే వర్షపు జల్లుకు తడిచిపోయింది. నెమ్మదిగా నక్కకు అంటుకుని ఉన్న నల్ల రంగు వర్షపు నీటిని వద్దతిపోయి దాని అసలు రంగు బయటపడింది. ఎంతసేపటికి నక్క వర్షాన్ని ఆపలేకపోయింది. నక్క మిగిలిన జంతువుల్లో ఏదో ఒకటి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ ఈ విధంగా అంది, ఓ జంతువులారా నన్ను క్షమించండి అంటూ తర్వాత మాటలు చెప్పబోతున్నది. అంతలో అన్ని జంతువులు ఒక్కసారిగా ఓ మోసకారి నక్క అంటూ గట్టిగా అరిచారు. ఆ మాటలు విన్న నక్క తన మోసం బయటపడిందని గ్రహించి తన ప్రాణాలు కాపాడుకుంటే అక్కడి నుంచి పారిపోయింది. నీతి: మోసకారి ఆలోచనలు ఎక్కువ కాలం కొనసాగవు.